హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో రోజు మనం మాట్లాడుకునే కొన్ని చిన్న చిన్న సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదెవరు చేశారు, నా కోసం ఆగు, నేను తప్పు చేశాను, ఇలాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. అప్పుడప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇదెవరు చేశారు అని అడగడానికి హూ డిడ్ ఇట్, హూ డిడ్ ఇట్ అని అడగాలి. అలాగే నా కోసం ఆగు అని చెప్పడానికి వెయిట్ ఫర్ మీ, వెయిట్ ఫర్ మీ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే నేను తప్పు చేశానా అని అడగడానికి వాజ్ ఐ రాంగ్, వాజ్ ఐ రాంగ్ అని అడగాలి. అలాగే రా వెళ్దాం అని అంటుంటాం కదా, అలాంటప్పుడు కమాన్ లెట్స్ గో, కమాన్ లెట్స్ గో అని చెప్పాలి. అలాగే నీకేం కావాలి అని అడగడానికి వాట్ డు యూ వాంట్, వాట్ డు యూ వాంట్ అని అడగాలి. అలాగే మీరు వెళ్ళండి అని చెప్పడానికి యూ గాయ్స్ కెన్ గో, యూ గాయ్స్ కెన్ గో అని చెప్పొచ్చు. అలాగే నేను వెళ్ళాలి అని చెప్పడానికి ఐ నీడ్ టు గో, ఐ నీడ్ టు గో అని చెప్పాలి. అలాగే కొంచెం సేపు ఉండు అని చెప్పడానికి స్టే ఏ లిటిల్ వైల్, స్టే ఏ లిటిల్ వైల్ అని చెప్పాలి. అలాగే ఇప్పుడే వస్తున్నా అని చెప్పడానికి ఐఎమ్ జస్ట్ కమింగ్, ఐఎమ్ జస్ట్ కమింగ్ అని చెప్పాలి. చూసారు కదా, ఇవన్నీ కూడా మనం తరచుగా యూజ్ చేసే చిన్న చిన్న సెంటెన్సెస్. మీరు కూడా నోట్ చేసుకొని ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారంటే మనం ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని హిట్ చేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.